భరత్ గారు, మనం చూస్తున్నాం సాధారణంగా కట్టుకథలకు పెట్టుబడులు రావు, కఠోర పరిశ్రమ చేస్తేనే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నాయి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు కావచ్చు, రేసుల నిర్వహణ కోసం. వాటన్నింటినీ ఎదుర్కొని ఢీకొని తెలంగాణకే కాదు దేశానికే ప్రతిష్ట తెచ్చేలాగా ఒక ప్రతిష్టాత్మకమైన రేసును సమర్థవంతంగా నిర్వహించిన సందర్భం. ఆ క్రమంలో వెల్లువెత్తిన పెట్టుబడుల అంశాన్ని ఎలా చూడాలి, పెట్టుబడులతో తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ గ్రోత్ను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? విషయం ఏంటంటే ఆ ఒక్క 7 రోజుల కాలం, ఆ వీక్ ఏదైతే ఉందో ఆ ఒక్క వీక్లో 9,000 కోట్ల పెట్టుబడి వచ్చింది ఆ రంగంలో. ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఏదైతే మనం కండక్ట్ చేసినామో ఆ కండక్ట్ చేసిన ఒక వారంలో 9,000 కోట్ల రూపాయల పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆయా రంగాలలో. తర్వాత 22 కొత్త బ్రాండ్స్. ఏదండి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఒక కొత్త కాన్సెప్ట్ అండి. ప్రజలకు అనేక రకాల అనుమానాలు ఉంటాయి. అసలు ఈ కార్లో ఇంజనే ఉండదంట, బ్యాటరీలు ఉంటాయి, బ్యాటరీతో కార్ ఎట్లా నడుస్తుంది, డీజిల్ లేకుండా పెట్రోల్ లేకుండా కార్ ఎట్లా నడుస్తుంది, అవి సరిగా నడుస్తాయో లేవో. ఇదంతా మామూలుగా ఇది జనసామాన్యానికి ఇది ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. తర్వాత అది డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు కాలుష్యాన్ని వెదజమ్మడం మూలంగా అనేక రకాల సమస్యలు వస్తున్న సమయంలో దానికి ఒక ప్రత్యామ్నాయం తీసుకొని రావాల్సిన అవసరం ఉండి దాని మీద అనేక పరిశోధనలు చేసి ఆ ప్రోడక్ట్స్ వచ్చినాయి. కానీ దానికి సంబంధించిన ఉత్పాదక రంగంలో కానివ్వండి, తర్వాత పంపిణీ రంగంలో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, హైదరాబాద్ అనేది చాలా వీక్గా ఉన్నది, ఇండియానే వీక్గా ఉన్నది. సో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం ఎట్లా? ఇది ఇంట్రడ్యూస్ చేయడం ప్రజలకి ప్రజా ఉపయోగమైన పరిస్థితి, అది రంగం ఇది. దాంట్లో మరి జనానికి ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి? ఇదేం కొత్త కాదండి. ఇప్పుడు కార్ల రేస్ పెట్టడం అనేది కొత్త కాదు. దగ్గర 100 సంవత్సరాల పైనుంచి కూడా కార్ల రేసులు నడుస్తూ ఉన్నాయి. కార్లు పుట్టినప్పటి నుంచి కార్ల రేసులు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే కార్లను ఇంట్రడ్యూస్ చేయాలి. దానికోసం చేసిన అదే క్రమంలో హైదరాబాద్ ఒక పెరుగుతున్న నగరము. ప్రపంచంలో 40 పెద్ద నగరాలలో హైదరాబాద్ ఒకటండి. దేశంలో కాదు, ప్రపంచంలోనే 40 పెద్ద నగరాలలో హైదరాబాద్ ఒకటి. మరి అట్లాంటి నగరానికి ఉండాల్సిన హంగులు, హద్దులు అన్నీ ఉండాలి కదా. దానికోసము ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒకటి పెట్టుబడి రావడం వల్ల ఇక్కడ ఉత్పాదక రంగంలో పెట్టుబడి వస్తే ఉద్యోగ కల్పన జరుగుతుంది. రెండోది, ఈ కార్లు ఇతోధికంగా ప్రజలకి వీటి మీద అవగాహన కనుక వస్తే ఏమవుతుందంటే దాని వాడకం పెరుగుతుంది. తద్వారా ఏంటంటే డీజిల్, పెట్రోలు వీటితోని కర్బన ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. దానివల్ల వాతావరణం బాగుంటుంది. ఇది ఈ రాష్ట్రం, ఈ నగరం ఎంత, 1,20,00,000 మంది జనాభా ఉన్నారు. ఈ 1,20,00,000 మంది జనాభా వాడే వెహికల్స్ కొన్ని లక్షలలో ఉన్నాయి. అన్ని కలిపితే 1,00,00,000 దాటుతాయి. మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనంటే అది చేయడం వల్ల తోధికమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ఉపయోగం ఉన్నది. ఇప్పుడు దీన్ని కండక్ట్ చేయడం మూలంగా 700 కోట్ల రూపాయలు ఆదాయం రాష్ట్రానికి వచ్చింది అనేది లెక్కలు ఉన్నాయి. పెట్టింది ఎంత అండి? 40 కోట్లు. 40 కోట్లు ఇంకా వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి. తర్వాత ఇవి ఏ రకంగా జరిగింది అంటే, ఇట్లాంటి ఒక మహోత్కృష్టమైన ఒక పని చేసేదానికోసము తక్కువ కాలంలో దీన్ని ఆర్గనైజ్ చేసేదానికోసం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితోని పోటీపడి దాన్ని నిర్వహిస్తే మెచ్చుకోవాలనా, కేసులు పెట్టి వేధించాలనా అనేదే ప్రశ్న. కేటీఆర్ గారు చేసింది ఎట్లా తప్పు అవుతుంది? తర్వాత ఇందులో ఇంకొక అన్నిటికన్నా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, లంచం ఇచ్చినోడెవడో పేరు లేదు, వాని మీద కేసు లేదు. లంచం తీసుకున్నారనంటే ఎక్కడ తీసుకున్నారు, ఎట్లా ఇచ్చినారు, అది లేదు. తర్వాత బ్రైబ్ డిమాండ్ చేసినట్టు అది లేదు. వీళ్ళు ఇచ్చిన ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇవన్నీ ఉండవు. తర్వాత ఎవరికైతే లబ్ధి జరిగిందో, ఈ రకంగా చేయడం మూలంగా లబ్ధి జరిగింది, వాళ్ళు ఆరోపించే పద్ధతుల్లో లబ్ధి జరిగిన వాడిని కేసులో పెట్టలేదు, ఆ కంపెనీని కేసులో పెట్టలేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుందండి? కావాలని ఒక కేసుని క్రియేట్ చేసి కేటీఆర్ గారు, ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్ గారు
కేసీఆర్ గారు ఇవాళ ప్రభుత్వం చేసే చెత్త పనులను ఇల్లు బీకి పందిరేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తుండ్రో, ఓకే, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవైతే చేస్తుండ్రో వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. వాటిని వేలెత్తి చూపించి మీరు సవరించుకోండి అని చెప్తున్నారు. ఓకే, తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పనికిరాని పనులు బయటపడతా ఉన్నాయి, ప్రజలలో వారేందో తెలుస్తుంది. ఓకే, దాని మీద అక్కసు తెచ్చుకోవడం దాని కోసము మంచి పనులు చేసిన వాళ్ళ మీద ఏదో లేనిపోని కారణాలు చూపించి, అసలు లేని విషయాలను ఉన్నట్టుగా చూపించి ఇవాళ ఈ కేసు పెట్టినారు. మీరు గత 15 రోజులుగా ఇది ఒక డ్రామా నడుస్తూ ఉంది రాష్ట్రంలో. రైట్. ఓ రోజు హరీష్ రావు గారిని ఒక కమిషన్ పిలుస్తుంది, తర్వాత కేసీఆర్ గారినే పిలుస్తుంది ఒక కమిషన్. వాళ్ళిద్దరిని దేనికి పిలిచినారు? అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించి తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందిన రైట్ కాంగ్రెస్ నాయకులని, ఇంక్లూడింగ్ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని, వాళ్ళని పిలవాలి కదా. వాళ్ళని పిలవాలా? నువ్వు అవినీతి జరిగిందని అన్నావు, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, నువ్వు ఏ ఆధారాలతోని అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడినావు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నావు. మరి ఇక్కడ ఖర్చు పెట్టిందే 1,00,000 కోట్లు, అదే 80-90 కోట్ల మధ్యన ఖర్చు పెట్టింది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఓకే, వారిని పిలిచి తీసుకోవాలి. పోనీ వారు చేసింది ఏంది? కేసీఆర్ గారైనా తర్వాత హరీష్ రావు గారైనా చేసింది ఏంది? వారు చేసింది ఏంటంటే ఒక మహోన్నతమైన ఒక ప్రాజెక్టును కట్టినారు, ప్రజలకి దాని నుంచి నీరు వచ్చేటట్టుగా చేసినారు. దగ్గర 20-30 లక్షల ఎకరాలు కొత్త ఇది వ్యవసాయ యోగ్యమైన పరిస్థితి ఏర్పడడం కానివ్వండి, పాతది స్థిరీకరింపబడడం అయితే 20-30 లక్షల ఎకరాలకి నీరు రావడము, పంట పండడము, ప్రజలు అనుభవించడం జరిగితే వారు తప్పు చేసిన వాళ్ళు ఎట్లయితారు? కావాల్సుకొని ఇబ్బంది పెట్టేదానికోసము, ప్రజలలో ఒక అపోహ క్రియేట్ చేసేదానికోసము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఒక ఒక వరదలాగా ఇట్లాంటి చెత్త కేసులన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఇవాళ జరుగుతూ ఉన్నది. కొన్ని 100 కేసులు పెట్టినారు, బహుశా 1000 కేసులు, 1000 దాటుతున్నాయి, 1000 దాటుతూ ఉన్నాయి. ప్రతి ఊర్లో కేసు పెడతా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో కేసులు పెడతా ఉన్నారు. ఇదంతా దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నది ఏది జరగదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది.